ఈ ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారండి. ఈరోజు గ్రామ దేవతలకి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. గ్రామ దేవతలంటే కొంతమందికి తెలియదండి. గ్రామ దేవతలంటే మన గ్రామాన్ని కాపాడుతూ, మన గ్రామాన్ని రక్షిస్తూ, ఏ అంటు రోగాలు మన గ్రామంలోకి రాకుండా చూసుకుంటూ సంరక్షిస్తూ ఉంటారండి. వీరినే గ్రామ దేవతలు అంటారు. దేవతలు అన్ని గ్రామాల్లోనూ ఉంటారండి. ఒక్కో గ్రామానికి చెప్పున ఒక్కొక్క దేవత అయితే ఉంటారు. వీరిని గ్రామ దేవతలు అంటారండి. ఈ గ్రామ దేవతలందరికీ ఒకే ఒక్క తమ్ముడు ఉన్నాడండి. ఆయన పేరు పోతురాజు. ఈ గ్రామ దేవతలతో పాటు పోతురాజు స్వామికి కూడా పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ కొత్త అమావాస్య నాడైతే అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారండి. గ్రామ దేవతలకి గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు ఆయా గ్రామస్తులు ఈ రోజైతే పూజను చేస్తుంటారు. గ్రామ దేవతలు కొంచెం ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి అమ్మవారికి వేపాకులు అయితే సమర్పిస్తారండి. వేపాకులు చలువ చేస్తుంటాయంటారు. ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలము ఇంకా అలాగే ఉపారము సమర్పిస్తే చాలా మంచిదండి. ఉపారము అంటే నైవేద్యం అండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిదండి. పూర్ణం బూరెలు గారెలు ఇంకా అలాగే అన్నం పప్పు ఇలా మీకు తోచిన వాటిలో మీ స్తోమత మేరకు అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిదండి. ఇలాంటి మరెన్నో పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.